ఎక్స్క్యూజ్ మీ, పేషెంట్ నేమ్ వాసవి గారు, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు. ఇందండి 5 lakhs క్యాష్. ఇదిగోండి రిసిప్ట్. పేషెంట్ నేమ్ వాసవి గారండి. వాసవి, ఎలా ఉందండి? సారీ అండి, మీ ఇంటికి రావద్దన్నారు, అయినా వచ్చాను. మీరు తిట్టింది గుర్తులేదు, మా నాన్న వల్ల మీకేం జరిగిందో గుర్తుంది. చూసారా, మీకు కపిల్ మీద కోపం లేదు, వాళ్ళ నాన్న మీద ద్వేషం ఉంది. మన ప్రాబ్లం వెనక కపిల్ వాళ్ళ నాన్న ఉన్నాడో లేదో కానీ మనకే కష్టం వచ్చినా మన ముందు ఈ అబ్బాయి ఉంటాడు. హలో రాజుగారు, యాక్చువల్గా మీ మనీ తీసింది మీ అసిస్టెంటేనండి. అనవసరంగా పాపం కపిల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు? పెయిన్ ఏం లేదు కదా? నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి బంగారం. నీ వల్ల నాకు ఇంత మంచి ఫ్యామిలీ దిగిరండి. ఆ రోజు బాబాయ్ నువ్వు అనగానే నిన్నెక్కడ మిస్ అయిపోతానని భయపడ్డాను. బట్ ఈరోజు నువ్వు మా ఫ్యామిలీకి ఇంత దగ్గరైన తర్వాత కూడా బాబాయ్ ఏమంటారు నన్ను. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేయాలా? చెప్పు, చేయాలా? ఎందుకు చేయాలి? ఓ, నువ్వు మా ఆవిడ హాస్పిటల్లో చేర్చి 5 లక్షలు కట్టావనా? లేదా ఆఫీసులో నువ్వు దొంగవి కాదని ప్రూవ్ అయిందనా? లవ్ చేస్తే చాలా మంది చేసే పనే ఇది. కానీ నిన్ను యాక్సెప్ట్ చేయాలి కపిల్. ఎందుకో తెలుసా? ఏంట్రా లెక్కడుతున్నావు? ఏం లేదురా, రాత్రి ఆన్లైన్ రమ్మీ ఆడాను, 3,000 లాభం వచ్చింది. ఇందాకే డ్రా చేసి తీసుకొచ్చా. నైస్ రా. పార్టీ చేసుకుందావా? తప్పకుండా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. 3,000 రా? ఏం చేస్తున్నావురా? ఓ ఫ్రెండ్ గా ఏం చేయకూడదో అదే చేస్తున్నా. ఇప్పుడు సరదాగా రమ్మీ అంటావు, రేపు మా నాన్నలా తయారవుతావు. ఫ్రెండ్ అంటే షేర్ చేసుకునేవాడు కాదురా, కేర్ తీసుకునేవాడు. నిన్ను చూసినప్పుడల్లా నీలో మీ నాన్న కనిపించేవాడు. ఫస్ట్ టైం నీలో నేను కనబడుతున్నాను. మీ నాన్న మారుతాడని నమ్మకం నాకు లేదు. అలా అని మీ ఇద్దరిని విడదీయడం నాకు ఇష్టం లేదు. నానా, ఈ నెలాకన్నా మంచి ముహూర్తాలున్నాయంట. కపిల్ అమ్మ నాన్నని పిలిపిస్తే ముహూర్తాలు పెట్టుకున్నాం. బ్యూటిఫుల్. ఎవరు మీరు? నమస్తే అండి. నమస్తే అండి. బాబు, ఎవరు మీరు? ఐఎమ్ అవినాష్, మీ అన్నయ్య ఫ్రెండ్ మోహన్ రావు గారు అబ్బాయిని. ఓ, మోహన్ రావు గారు అబ్బాయివా? చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. రా కూర్చో. మీ నాన్నగారు ఎలా ఉన్నారు బాబు? లాస్ట్ ఇయర్ హీ పాస్డ్ అవే. అరే పాపం. మీకు తెలిసే ఉంటుంది, మా నాన్నగారు మీ అన్నగారు కమలాకర్ క్లోజ్ ఫ్రెండ్స్ అని. బాబు, కాఫీ. థ్యాంక్స్ ఆంటీ.
ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే మీ అన్నగారు మా నాన్నగారి దగ్గర 50 lakhs అప్పు తీసుకున్నారు. ఒక్క బాల్ జీవితాన్ని మార్చేస్తుంది. కమాన్. ఏంట్రా సీన్ హడావిడిగా రమ్మన్నా? ఏం లేదురా, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఒరేయ్, వీడిని కూడా దించేసావా? రేయ్, సీను ఇచ్చిన డబ్బులతోనే కదా నువ్వు 5 లక్షలు గెలిచి వ్యాపారం పెట్టింది. ఒరేయ్, చుక్క పెట్టి ఎక్కడ ఆపాలో నాకు బాగా తెలుసు. కామా పెట్టుకుంటూ వెళ్తే ఎక్కడికి వెళ్తారో మీకు తెలియదు. రేపు ఉదయాన్నే డబ్బు పంపిస్తాను. నువ్వు ఇచ్చిన డబ్బులకి నోట్ రాసిస్తారా? బాలే వాడివిరా, నువ్వు జాగ్రత్త. హలో, తమరు కూడా. ఓకే, నువ్వు కట్టు. 50 లక్షల 50 lakhs. కావాలంటే ఈ డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకోండి. విట్నెస్ ఎవరో కాదు, ఆ కమలాకర్. ఏంటి, కమలాకర్? మీ అన్నగారు ఇంత డబ్బు తీసుకోవడానికి కారణం ఆ కమలాకర్. బ్యాడ్ లక్. మీ బ్రదర్ సెన్సిటివ్ కాబట్టి సూసైడ్ చేసుకున్నారు, కానీ కమలాకర్ తెలివిగా తప్పించుకున్నాడు. 50 lakhs కి ఇంట్రెస్ట్ కౌంట్ చేస్తే 15 years కి ఎంత అవుతుందో మీకు బాగా తెలుసు. మనీ ఎప్పుడు ఇస్తారు? అని బాబు, ఉన్న పళంగా అంత డబ్బు ఇవ్వాలంటే సరే, వడ్డీ వదిలేసేయండి, అసలు 50 lakhs ఇచ్చేసేయండి. బాబు, ఈ మధ్యనే మా కోడలికి ఆపరేషన్ అయింది. అంతకు తెలుసు తెలుసు, కాంచన పేరుతో ఉన్న మైసూర్లో ఇల్లు అమ్మేశారు. కష్టమే. యాజ్ ఎ వెల్ విషర్గా నేను మీకు ఆఫర్ ఇవ్వనా? కాంచనను నాకిచ్చి పెళ్లి చేశారనుకోండి, మీ ముందే ఈ డాక్యుమెంట్ చించేస్తా. మీరంతవరకు రానివ్వరనుకోండి, ఈ కోర్టులు, ఈ కేసులు, మీ అన్నగారి పేరు మీడియాలో రావటం పాపం. మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. బాబు, నెక్స్ట్ సండే నాకు కాంచనాకి పెళ్లి. తీసుకోండి మై వెడ్డింగ్ కార్డ్. వస్తారుగా? వస్తారు. Mostly this one will be ready by the time. బాస్ లోపల మీటింగ్ లో ఉన్నాడు, కలవడానికి వెళ్ళలేదు. వెళ్ళు. I want this block and this block. Make it ready as soon as possible. ఏయ్, చెప్పేది నీకు కదా. But actually, వెళ్ళు. ఏంట్రా ఇది? కాలుతుందా? ఇట్స్ బర్నింగ్ రైట్? ప్రియా విషయంలో నాకు ఇలాగే కాలింది. ప్రియానా? ఎవర్రా ప్రియా? గుర్తుందా? పానీపూరి వాడికి 20,000 కట్టించావు. దానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఏం జరిగింది తెలుసా? నువ్వంటే నాకు ఇష్టమే ప్రియా, కానీ అప్పుడే పెళ్ళేంటి? వీఆర్ జస్ట్ 25 years మ్యాన్. ఇంకో 5 to 6 years తర్వాత పెళ్లి చేసుకుందాం. వాట్? 5-6 years? ఓకే, అప్పటి వరకు ఆగలేకపోతే లెట్స్ స్టార్ట్ ఎ లివ్ ఇన్ రిలేషన్షిప్. అంటే నన్ను కీప్ గా ఉండమంటావా? కమ్ ఆన్ ప్రియా, బీ ప్రాక్టికల్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ కామన్ నవ్ డేస్. అది నీకు కామన్ అయి ఉండొచ్చు, నాకు నా ఫ్యామిలీకి కాదు. అయినా ఐఎమ్ డన్ విత్ యూ. ఐ జస్ట్ హేట్ యూ. లెట్స్ బ్రేక్ అప్. హే ప్రియా, హే ప్రియా, ప్రియా, హే ప్రియా. ప్రియా, ప్రియా, అదంటే పిచ్చిరా నాకు, కానీ నాతో బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోయింది. నీ వల్లే. మీ ఇద్దరు నా ఈగోతో ఆడుకున్నారు.
యాక్చువల్లీ మా నాన్న దగ్గర ఆ శ్రీనివాసరావు తీసుకుంది 50,000. కానీ నేను ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఆ 50,000కి 2 సున్నాలు యాడ్ చేశాను. జస్ట్ 2 సున్నాలు. ఇప్పుడు అది 50 lakhs అయింది. కానీ దాంట్లో సాక్షి సంతకం పెట్టింది ఎవరు తెలుసా? నీ బాబు. అది ఎలాగో చూస్తావా? సార్ ఈరోజు మా క్లబ్ యానివర్సరీ సార్. మీరు ఫ్రీగా 25,000 దాకా ఆడుకోవచ్చు. అవునా? ఇటీ సంతకం పెట్టేస్తాను. అరే నీ బాబుకి ఆ బెట్టింగ్ పిచ్చేంట్రా అంత పీక్స్ లో ఉంది. దేని మీద సంతకం పెడుతున్నాడో చూసుకోడా? నీ బాబు బతుకున్నంత వరకు నీ లైఫ్ ఇంతే. ఈ డాక్యుమెంట్ కాపీ తీసుకెళ్లి నీ బాబుకు చూపించుపో. షాక్ లో పోతాడేమోరా. నీ కళ్ళ ముందే కాంచనమెల్లో తాళి కడతా. అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుంది. నా పెళ్లికి చీఫ్ గెస్ట్ నువ్వే. లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని అనుకోలేదు. నేనున్నానంటే కారణం మా నాన్న. కానీ మా నాన్న ఉన్నంత వరకు నీ లైఫ్ ఇంతే అంటే మా బాబు. హలో, బయట ఉన్నాను. ఎక్కడున్నావు? కొండాపూర్ అన్నా, కొత్త క్లబ్ ఓపెన్ చేశారు. వచ్చేటప్పుడు కొంచెం డబ్బులు తీసుకున్నాడన్నా. వస్తాను నాన్న.